వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రపంచ రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణించిన వార్తలు తెలిసిందే. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన రెండో కుమారుడైన మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన విషయం కూడా తెలిసిందే. అయితే మొజ్తబా ఖమేనీ సుప్రీంగా అయినప్పటికీ ఆయన ప్రజల్లో కూడా ఎక్కడా కనిపించలేదు. ఇదేప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తోంది. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలైతే మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ప్రస్తుతానికి బాగానే ఉన్నారని ప్రచారం చేస్తున్నాయి. కానీ మరికొన్ని వర్గాలు మాత్రం ఆయన కోమాలో ఉన్నారని చెబుతున్నారు. మరొక వైపు కనుక ఇజ్రాయెల్కు చెందిన కొన్ని అధికార వర్గాలైతే ఆయన ఖచ్చితంగా మరణించారనే ఆరోపణలు కూడా చేస్తున్నాయి. కానీ ఈ అంశంపై ఇరాన్ ప్రభుత్వం ఖచ్చితంగా మాట్లాడట్లేదు, దీనిపైన స్పష్టమైన ప్రకటన ఇవ్వట్లేదని కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లోనే అమెరికా మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. మొజ్తబా ఖమేనీ ఎక్కడున్నారో గనక మాకు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే చెప్పిన వాళ్లకు $10 మిలియన్, అంటే సుమారుగా మన కరెన్సీ ఇండియన్ కరెన్సీలో చూస్తే 92 కోట్లకు పైగా నగదు బహుమతి ఇస్తామని కూడా అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో కూడా విడుదల చేసింది అమెరికా. సమాచారం ఇచ్చే వ్యక్తుల గోప్యతను పూర్తిగా రక్షిస్తాం, అవసరమైతే వారికి పునరావాసం కూడా కల్పిస్తామని స్పష్టం చేసింది. అమెరికా ప్రకటించిన జాబితాలో మొజ్తబా ఖమేనీతో పాటు ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయ డిప్యూటీ చీఫ్ అలీ అస్గర్ హెజాజీ, భద్రతా వ్యవస్థకు చెందిన ప్రముఖ అధికారి అలీ లరిజానీ పేర్లు కూడా ఉన్నాయి. వీరు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకి మద్దతిస్తున్నారని కూడా అమెరికా ఆరోపిస్తోంది. వీటిపై సమాచారం ఉన్నవారు ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్లు లేదా టోర్ నెట్వర్క్ ద్వారా సంప్రదించాలని కూడా చెప్తోంది. మరి ఈ రివార్డు ప్రకటనను అమెరికా డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీసెస్కు చెందిన రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రాం కిందనే రిలీజ్ చేశారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్పస్కు చెందిన కొందరు సీనియర్ అధికారులు వివరాలు అందించినా కూడా మేము ఇదే స్థాయి బహుమతి ఇస్తామని కూడా ప్రకటించింది. మరి ఇది కేవలం వ్యక్తుల ఆచూకీ కోసం మాత్రమే కాదు, ఇరాన్లోని కీలక భద్రతా వ్యవస్థపై ఒత్తిడి పెంచే చర్యగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం 3వ వారంలోకి ప్రవేశించింది, అయినా యుద్ధం ఆగట్లేదు. ఫిబ్రవరి 28 జరిగిన భారీ దాడుల తర్వాత ఇప్పటి వరకు వేలాది లక్ష్యాలను టార్గెట్ చేశామని అమెరికా రక్షణ వర్గాలు తెలిపాయి. రోజుకు కనీసం 1000 టార్గెట్లను ధ్వంసం చేస్తున్నామని కూడా వెల్లడించాయి. మరొక వైపు ఇరాన్ కూడా తక్కువ తినలేదు. డ్రోన్లు, క్షిపణులతో ప్రతిదాడులు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ దాడులను దాదాపు 90% వరకు అడ్డుకుంటామని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఒక్కటే క్వశ్చన్, అసలు మొజ్తబా ఖమేనీ నిజంగా అసలు ఎక్కడున్నారు? ఉంటే ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అట్లీస్ట్ ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఇంత జరుగుతున్నాను కూడా అట్లీస్ట్ ఒక వీడియో సందేశాన్నైనా ఎందుకు రిలీజ్ చేయట్లేదు? అసలు అమెరికా ప్రకటించిన ఈ భారీ బహుమతి వెనక అసలు వ్యూహం ఏమిటి? ఈ అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ పరిణామాలు మరిన్ని మార్పులకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఒకవైపు యుద్ధం ఆగిపోతుంది అంటున్నారు, ఇంకోవైపు యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.